అతిథిగా నుండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కీర్తనలు దావీదు రాస్తా అంటా ఉన్నాడు, అయ్యా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? మన ఆ గృహానికి అతిథిగా మనము ఎలాంటి వారిని పిలవాలని ఆశ కలుగుతాం? యోగ్యమైన వారిని మన ఇంటికి అతిథిగా పిలవాలని మనము ఆశ కలిగి ఉంటాం. లేకపోతే మన బంధువులనే మన ఇంటికి మనం అతిథిగా పిలవడానికి ఆశ కలిగి ఉంటాం. అంటే మనకు తెలిసిన వారిని, లేకపోతే యోగ్యత కలిగిన వారిని మన ఇంటికి మనం ఆహ్వానించడానికి ఇష్టపడతా ఉంటాం. అలాగే దేవుని గుడారములో అతిథిగా ఉండవలసిన వాడు ఎలా ఉండాలని దావీదు కీర్తన రాస్తా ఉంటాడు. ఏంటయ్యా, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? ఎవరు ఆయన సన్నిధిలో నిలబడగలుగుతారు? ఎవరు దేవునికి ఆ సన్నిధికి అతిథిగా రాబడతారంటే ఎవరయ్యా అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థంగా ప్రవర్తించే వారిని వాళ్ళు ఎవరంట తెలుసా? వారు దేవునికి అతిథులు అయి ఉంటా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవునికి అతిథిగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవునికి మనము చుట్టాలాగా. చూడండి, మనము గొప్పవారు మనకి చుట్టాలు ఉన్నారనుకోండి, మనకి చాలా సంతోషం వేసింది. అలాగే దేవుడు అంటా ఉన్నాడు, మనం గొప్పవారమేమి కాకపోవచ్చు, లేకపోతే మనకేమి ఆ ధన సంపద ఎక్కువగా లేకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను తనకు అతిథిగా చేసుకోవాలని ఆశపడతా ఉన్నాడు. నిన్ను వాళ్ళకి అచ్చమైన తెలుగులో చెప్పాలంటే నీతో చుట్టం కలుపుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఏ యోగ్యత లేదండి, కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఎవరు ఆయన సన్నిధిలో అతిథిగా ఉండగలుగుతారు? ఎవరు దేవుని సన్నిధికి ఆయన గుడారంలోనికి అతిథిగా పిలబడతామంటే అంటా ఉన్నాడు, యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థ ప్రవర్తనను కలిగి ఉండాలి. యథార్థ ప్రవర్తన అంటే లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉంటుంది. యథార్థ అంటారా? కాదు. లోపల ఎలాగ ఉంటామో బయటికి ఎంత ప్రేమను మనం చూపిస్తామో నిజముగా మన హృదయంలో కూడా అంత ప్రేమను కలిగి ఉంటే నువ్వు యథార్థవంతుడు. హల్లెలూయా. అలాంటి యథార్థతను నువ్వు కలిగి ఉంటే నువ్వు దేవునికి అతిథిగా చేయబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అటంటాడేంటి? అట్టివాడు నాలుకలతో కొండములాడు, తన చెలికానికి కీడు చేయడు. చూడండి, 4వ వచనంలో చూసినప్పుడు అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? యథార్థవంతుడు ఎలా ఉంటాడంటే అతడు ఒకవేళ ప్రమాణం చేస్తే ఆ ప్రమాణానికి కట్టుబడి ఉంటాడంట. ఒకవేళ నేను మెయిల్ చేస్తానని ప్రమాణము చేస్తే ఆ ప్రమాణానికి ఆ వ్యక్తి ఏం చేయబడ్డాడంట? కట్టుబడి ఉంటాడంట. చూడండి, మనం ఒక్కోసారి ప్రమాణాలు చేస్తాం, నేను నీకు సహాయం చేస్తాను, లేకపోతే నేను నీకు మేలు చేస్తానని కొన్నిసార్లు మనం మనుషులకు ప్రమాణాలు చేస్తాం. కానీ తీరా వచ్చేసరికి ఒకరు మనకి నష్టం కలిగిద్దంటే మనము ఆ ప్రమాణాన్ని నిలుపుకోలేకుండా ఉంటాం. కానీ దేవుడు అంటా ఉన్నాడు, యథార్థవంతమైన వాళ్ళంట ఒకవేళ వారికి నష్టము కలిగినా కానీ వారు చేసిన ప్రమాణాన్ని విడిచిపెట్టరంట. హల్లెలూయా, హల్లెలూయా. యోక్తా ఉన్నాడండి. యోక్తా ఆ దేవుడు సన్నిధిలో ప్రార్థన చేశాడు, అయ్యా నేను అన్య జనముతో నేను యుద్ధం చేయడానికి వెళ్తా ఉన్నాను, అయితే ఆ యుద్ధంలో నువ్వు నాకు జయమిస్తే ఎవరైతే నాకు జయాన్ని పొందుకొని నా ఇంటికి వస్తానో నాకు ఎదురుగా ఏదొస్తే అది వస్తే ఆవుని నీకు అర్పిస్తాను, గొర్రెపిల్ల వస్తే గొర్రెపిల్ల నీకు అర్పిస్తాను, లేకపోతే దూడపిల్ల వస్తే దూడని నీకు అర్పిస్తాను, ఏది మొదటిగా నాకు ఎదురొస్తే దాన్ని నీకు అర్పిస్తానని యోక్త దేవుని సన్నిధిలో ప్రమాణము చేసి యుద్ధం చేయడానికి వెళ్ళాడు. దేవుడు ఆ సైన్యానంతని కూడా యుద్ధానికి అప్పగించినప్పుడు అతను గొప్ప విషయాన్ని పొందుకొని ఇంటికి తిరిగి వస్తా ఉన్నాడు. తన తండ్రి గొప్ప విషయాన్ని పొందుకొని ఉన్నాడని తెలుసుకున్న తన కుమార్తె యుద్ధ సన్నాహాలతో డప్పులు కొట్టుకుంటూ తన తండ్రికి స్వాగతం పలకడానికి తన తండ్రికి ఎదురుగా వెళ్ళింది.
తండ్రి చూశాడు, తన కుమార్తె తనకు ఎదురుగా చూశాడు. అప్పుడు తన మదిలో మెదిలినది ఏంటి అంటే, తన దేవునితో ప్రమాణం చేశాడే, అయ్యా నేను యుద్ధము గెలిచి నా ఇంటికి వచ్చినప్పుడు ఏది నాకు మొదటిగా ఎదురొస్తుందో దాన్ని నీకు అర్పిస్తానని ప్రమాణం చేశాడు. చూసారా, అది గుర్తొచ్చింది. తన హృదయం ఎంత గాయమైపోయిందో, కుమార్తె నీ వల్ల నాకు దుఃఖము కలిగాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను నాకు ఎదురుగా వచ్చిన మొదటి దానిని దేవునికి ఇస్తానని ప్రమాణము చేసి ఉన్నాను అన్నప్పుడు కుమార్తె ఏమైంది అన్నదో తెలుసా, అయ్యా నువ్వు దేవునికి ఏదైతే ప్రమాణము చేశావో అది నా పట్ల జరిగించు. హల్లెలూయా, హల్లెలూయా. తన కుమార్తెను దేవుడికి ఇచ్చేసేయండి. చూడండి, కొన్నిసార్లు మనమైనా మాట తప్పుతామేమో, కానీ యొఫ్తా దేవుని సన్నిధిలో మాట తప్పలేడు. హల్లెలూయా. మనము కూడా అనేక సార్లు దేవుని సన్నిధిలో ప్రమాణాలు చేస్తాం. అయ్యా నువ్వు నాకు ఈ మేలు చేస్తే నేను ఈ విధంగా ఉంటా, దేవా నువ్వు నాకు ఇలా చేస్తే నీకు ఈ సమర్పణ కలిగి ఉంటా, అయ్యా నువ్వు నాకు మేలు చేస్తే ప్రతి ఆదివారం నీ సన్నిధికి క్రమము తప్పకుండా వస్తా, అయ్యా సమయానికి నీ సన్నిధికి నేను చేరుకుంటా అని అనేక సార్లు మనము ప్రార్థన చేసిన వారమే. కానీ మన ప్రమాణాన్ని దేవునితో మనం నిబంధన చేసుకున్నామే, అయ్యా నాకు జ్వరం తగ్గిపోతే నీకు ఇది చేస్తా నీ కొరకు, లేకపోతే నాకున్న ఈ సమస్య పోతే నీ కొరకు నేను ఇలాగ బ్రతుకుతా అని అనేక సార్లు మనం దేవునితోని ప్రమాణము చేసిన వారమే. అయితే దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నది ఏంటయ్యా అంటే, నీ ప్రమాణాన్ని నువ్వు నిలుపుకుంటా ఉన్నావా? యొఫ్తా తను చేసిన ప్రమాణాన్ని ఏం చేస్తాడు? నిలుపుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి, తన ఇచ్చిన మాటను తప్పలేదండి. కానీ ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్న నువ్వు నేను నిజంగా మనం ప్రాణం ఇస్తానని దేవుడు పనిని కోరట్లేదు. అలాంటప్పుడు కూడా మనం కొన్నిసార్లు ఏం చేస్తాము? ప్రమాణాలని తప్పిపోతా ఉంటాం. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఈరోజు దేవుడు మనకు యొఫ్తాను గుర్తు చేస్తా ఉన్నాడు. దేవుని కొరకు జీవించుట కొరకే నువ్వు తీసుకున్న ప్రమాణం ఉంది చూసావా, అది దేవుడు సన్నిధిలో మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏదైతే ప్రమాణాలు ప్రభు సన్నిధిలో మీరు చేసి ఉన్నారో, ప్రార్థన చేసినప్పుడు దేవుని కొరకు ఎలాగ జీవిస్తామన్నారో, ఎలాగ ప్రభు సన్నిధికి నడుస్తామన్నారో అదొక్కసారి జ్ఞాపకం చేసుకోమని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. అలా ఎవరైతే తమ ప్రమాణాలు నిలుపుకుంటారో వారు దేవునికి అతిథులుగా చేయబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రాజులకు రాజు అయినా దేవునికి నువ్వు అతిథివి. ఈ సృష్టిలో వెళ్తా ఉన్న దేవునికి నేమో అతిథివి, ప్రభు అయిన దేవాది దేవునికి నేమో అతిథివి. అంతకంటే ఆధిక్యత మనకు మరొకటి లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు సంపద ఎంత ఉన్నా వేస్టే, నీకు ధన సమృద్ధి ఎంతగా ఉన్నా వేస్టే. నువ్వు మొదటిగా ఎలా ఉండాలంటే దేవునికి అతిథిగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు ఉంటామండి? యథార్థతను కలిగి జీవించినప్పుడు, ప్రమాణము చేసినప్పుడు, నష్టము కలిగిన మాట తప్పనప్పుడు, నువ్వు ప్రమాణము నిలుపుకున్నప్పుడు నువ్వు దేవునికి అతిథిగా ఉండగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి. జన సమూహము దేవుని వాక్యము వినొచ్చు ఆయన మీద పడుచుండగా, ఆయన గెన్నసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దాని నుండి కొంచెము తోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను తేలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని
మాకేమియో దొరకలేదు. అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎంతమంది తెలుసండి? ఈ వాక్యము విన్నారా? ఎప్పుడైనా చదివారా? మనకు చాలా సుపరిచితమైన వాక్యమే. చూడండి ఏంటంటే, జన సమూహము దేవుని వాక్యము వినుచుండగా ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నసరస్సు తీరమున నిలచి. హల్లెలూయా. ఆదిమ సంగమ కాలంలో జరుగుతున్న యేసుక్రీస్తు తన వాక్యమును చెప్పడం ప్రారంభించినప్పుడు అనేకమైన జన సమూహము ఆయనను వెంబడిస్తా వచ్చింది. అనేక మంది జనము ఆయన మాటలు వినడానికి తండోపతండాలుగా దేవుడు ఎక్కడుంటే, యేసుక్రీస్తు వారు ఎక్కడ తన బోధన చేస్తా ఉంటే అక్కడ అనేక జన సమూహము రాబడతా ఉంది. ఎందుకో తెలుసా? ఆ సమయంలో అనేక మంది పరిసయ్యులు ఉన్నారు. దేవుని వాక్యమును బోధించేవారు అనేక మంది ఉన్నారు. ధర్మశాస్త్రమును బోధించేవారు సద్దుకాయలు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, అనేకమైన మంది వారు ఉంటానే ఉన్నారు. కానీ వారి దగ్గరికి ఎవరు కూడా ఇంత జన సమూహముగా వెళ్ళట్లేదు. కానీ యేసుక్రీస్తు తన నోట నుంచి వాక్యము విడుదల చేస్తా ఉన్నప్పుడు, ఆయన బోధ చేస్తా ఉన్నప్పుడు అనేక జన సమూహము వస్తా ఉంది. ఎందుకంటే తెలుసా? ఆయన మాటలో జీవం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు ఎలా ఉన్నాయంటే అధికారము కలిగిన వారి వలె మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నోటి నుంచి మాటలు వస్తూ ఉన్నప్పుడు దెయ్యములు పట్టిన వారికి విడుదల కలుగుతా ఉంది, రోగములు కలిగిన వారికి స్వస్థత కలుగుతా ఉంది. ఆయన మాటలో జీవము వెళ్తా ఉంది. హల్లెలూయా. దాన్ని బట్టి అనేక జన సమూహము ఆయన మాటలు వినడానికి, ఆయన బోధన వినడానికి తండోపతండాలుగా వస్తా ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటయ్యా అంటే, ఆయన మీద పడచుండగా ఆయన గెన్న సరస్సు తీరమున నిలిచాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కూడా మనం ఎందుకు వచ్చాం దేవుని సన్నిధికి? ఆయన యొక్క మాటలు వేయడానికి వచ్చున్నాం. ఆశ కలిగి వచ్చారా, లేకపోతే బెల్లాలు కాబట్టి వచ్చారా? ఎందుకు వచ్చారండి ప్రభు సన్నిధికి? దేవుని మాటలు వినాలని వచ్చారా? నిజంగా మీరు వినాలని ఆశ కలిగి వస్తే ఖచ్చితంగా ఆశ కలిగిన ప్రాణాలని దేవుడు తృప్తిపరిచేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మిరప పూలకి వెళ్ళినప్పుడు ఎట్లా పోతారు మీరు? ఆశ కలిగి పొద్దున్నే అన్నం తినరు. అక్కగాలు ఎలా పోతారు? 4ంటికి వెళ్ళేస్తారు. ఎప్పుడు లేని ఎలా? 4ంటికి లేచి అన్నం కూర వండుకొని 5ంటికరా చెలువు జామంటే మిరపచాల. హల్లెలూయా. ఎందుకు వెళ్తాం అలాగా? ఆశ కలిగి వెళ్తాం. ఎవరైతే ఆశ కలిగి ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కువ మిరపకాయలు పోయినా సరిందికి ఆశ కలిగి ఉన్నారు. కాబట్టి మనం లోకంలో ఉన్న దాన్ని సంపాదించుకోవడానికి అంత ఆశ కలిగి ఉంటే, జీవము కలిగిన దేవుని మాటలు వినడానికి ప్రభు సన్నిధికి అలాగే నువ్వు ఆశ కలిగి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలాగైతే వారు వచ్చారో మనము కూడా ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి ఆయన సన్నిధికి చేరి వచ్చాం. అయితే దేవుడు ఏం చేశాడంట? వారి మధ్యలో నిలిచాడంట. హల్లెలూయా. ఈరోజు ప్రభు సన్నిధికి చేరి వచ్చిన మన మధ్యలో దేవుడు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధికి ఆశ కలిగి వచ్చి ఉంటే దేవుడు మన మధ్యలో నిలుస్తాడంట. రెండవ వచనంలో ఆయన సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన వాక్యము వినడానికి వచ్చిన వారి మధ్యలో మొదటిగా ఏం చేస్తాడు? నిలుస్తాడు. రెండోదిగా చూశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఏం చేశాడు? ఆయన నిలిచాడు. రెండోదిగా చూచాడంట. హల్లెలూయా. మన దేవుడు చూచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధికి చేరి వచ్చిన నిన్ను దేవుడు చూస్తా ఉన్నాడు. నువ్వు అనుకుంటా ఉన్నావేమో నన్నెవరు చూడట్లేదు, దేవునికి నా బాధ కనిపించట్లేదేమో, దేవునికి నా కష్టమో కనిపించట్లేదేమో, దేవుడు నేను పడుతున్న ఇబ్బందిని చూస్తున్నాడో చూడట్లేదు, నా కుటుంబ పరిస్థితిని దేవుడు చూస్తున్నాడో చూడట్లేదు అని నువ్వు డౌట్ కలిగి ఉన్నావేమో. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఆయన నిలిచాడు. రెండోది చూచాడంట. హల్లెలూయా. ఎవరిని చూశాడంట? సరస్సు తీరమైన 2 దోణులను జాలరు వాటిలో నుండి దిగి తమ బలులు కడుగుచుండిరి.
మనం అనుకుంటాం ఏం చేశాడు, సీమోను తన వలలను కడుగుచుండడం చూశాడేమో అని మనం ఆ ఆలోచన చేస్తామేమో, కానీ దేవుడు వలలు కడగడం చూశాడు. రెండవది వారి యొక్క పరిస్థితిని చూశాడు. హల్లెలూయా. వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? వాళ్ళు దేవుడు వారిని చూసినప్పుడు వారి యొక్క స్థితిగతి ఏంటో తెలుసా? వాళ్ళంట రాత్రంతా కూడా కష్టపడి చేపల వేటకి వెళ్తే ఒక్క చేప కూడా పడలేదు. ఎంతో కష్టపడ్డారు వాళ్ళు. మళ్ళా ఎప్పుడు వానొస్తూనే పోయి పట్టే జాలరు కాదు, ఎప్పటికి వాళ్ళు చేసే పనే జాలరి వృత్తి చేసే వాళ్ళే కావచ్చు, కానీ వాళ్ళ రాత్రంతా కూడా చూడండి కష్టపడ్డా కానీ వాళ్ళకి ఏమీ కూడా దొరకలేదు. ఆ స్థితిని దేవుడు చూచాడంట. ఆయన ఆ దోణిలో సీమోనుదైనా ఒక దోణిని ఎక్కి గడి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. హల్లెలూయా. దేవుడు వలల కారణము చూశాడు. చూసి అక్కడ సరస్సు తీరములున్నాడు కదా, అనేకమైన దోణులు ఉంటాయి. సరస్సు తీరాలు ఉంటాయా? అనేకమైన దోణులు ఉంటాయి, కానీ దేవుని చూపు ఎవరి మీద పడింది? 2 దోణుల మీదనే. సీమోనుదైనా దోణి మీద దేవుని దృష్టి పడింది. హల్లెలూయా. గాడ్ చూసే ఎవరి దాన్ని చూసేసుకున్నాడు? సీమోనుదైన దోణిను ఎన్నిక చేసుకున్నాడు. We are selected people. మనము ఎన్నిక చేయబడిన జనాంగము. హల్లెలూయా. ఈ లోకంలో అనేక మంది ఉన్నారు, అనేక మంది ప్రజలు లేకుండా ఏమీ లేరు, కానీ దేవుని బిడ్డగా నువ్వు చేయబడ్డావంటే అది నీ వల్ల చేయబడింది కాదు, కానీ దేవుడే నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనము దేవుని చేత ఎన్నిక చేయబడిన వారము. హల్లెలూయా. మనం అనుకుంటాం మనకేమి వాల్యూ లేదు, నాకేమి విలువ లేదని అనుకుంటాం, కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ లోకంలో అనేక మంది ఉంటే నిన్నే ప్రత్యేకమైన వాడిగా ఎన్నిక చేసుకున్నాడు. హల్లెలూయా. అంతకంటే ఇంకా గొప్ప ఏముందండి? చూడండి, మనకి ఆటగాళ్ళల్లో బలవంతులు మనం ఎన్నిక చేస్తున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది? అబ్బా విజయము మాదే, గెలుపు మాదే. ఏంటి? బలము కలిగిన వారు మనం ఏం చేశాడు? ఎన్నిక చేసుకున్నాడు. కాబట్టి మనకు ఎంతో ధైర్యం ఉంటుంది, కానీ జీవము కలిగిన దేవుడు ఈరోజు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. హల్లెలూయా. జీవము కలిగిన దేవుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యొక్క ప్రణాళికలో ఆయన నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. అంతకంటే గొప్ప ఆధిక్యత ఈ లోకంలో మనకి ఇంకేమీ లేనే లేదు. హల్లెలూయా. హల్లెలూయా. సీమోనుదైన ఒక దోణిను ఎక్కి ఏం చేశాడంట? అడిగాడా? ఆయన అడక్కోకుండానే ఎక్కాడంట దేవుడు. నిజంగా దేవుడు మనము దేవుని ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని మొదటిగా ప్రేమించాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ లేని వారమైన మనల్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. ఏంటంట? సీమోనుదైన ఒక దోణిను ఎక్కాడంట. అప్పుడు ఎక్కినప్పుడు సీమోనాలే, ఏంటయ్యా నా దోణే ఎక్కుతున్నావు, ఇది నీ దోణేనా నా దోణేనా అన్నాడా? లేదు. ఎప్పుడైతే తన దోణిలోనికి దేవుడు ఎక్కాడో జరిగిన సంగతి ఏంటయ్యా అంటే, దరి నుండి కొంచెము తోయమని అతనిని అడిగాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా దేవుడు సీమోనుదైన దోణిలోనికి ఎక్కాడు. రెండోది ఏం చేయాడు చెప్పాడు తెలుసా? కొంచెము లోపలికి తొయ్యి. హల్లెలూయా. హల్లెలూయా. మనమైతే అదే మనం అనుకుంటాం, పొద్దాకా కష్టపడ్డాం, పొద్దాకా శ్రమ పడ్డాం, ప్రార్థనకి రమ్మంటే మనకేమనిపిస్తుంది? అలసట అనిపిస్తుంది. అంతే కదండి. ఇప్పుడు పొద్దాక పని చేసి వచ్చినాం, సాయంత్రం ఓల్ నైట్ ప్రేయర్ ఉంది. ఏం ప్రేయరు? ఆల్ నైట్ ప్రేయర్ ఉంది. రమ్మంటే వస్తామా? అలసిపోయాం కాబట్టి మనం ఏమనుకుంటాం? రాకూడదని మన హృదయంలో కలుస్తాం. ఇలాగే సీమోను పరిస్థితి ఏంటి అంటే, రాత్రంతా కష్టపడ్డాడు, రాత్రంతా శ్రమ పడ్డాడు, తన కష్టానికి ఫలితం లేకుండా పోయింది, కానీ దేవుడు తన దూరంలోకి వచ్చాడు. రెండోదా ఏంటన్నాడు? కొంచెము తొయ్యి. ఎప్పుడైతే దేవుడు చెప్పిన విధముగా చేశాడు, సీమోను ఏం చేశాడు తెలుసా? లోపలికి తోయమంటే
చూశాడు. అప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆయన దోణిలో నుంచి వెళ్ళి అనేక జన సమూహములతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ హృదయం అనే దోణిలోనికి రావాలని ఆశ కలిగి ఉన్నాడు. నీ హృదయంలోనికి రావడానికి దేవుడు పర్మిషన్ అడుగుతా ఉన్నాడు. నీ హృదయంలో లేకపోతే నీ దేహంలో నివాసము చేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. పర్మిషన్ తీసుకున్నాడంట. ఏంటి? త్రోయమని అడిగాను. దేవుడు మన జీవితంలో పని చేయాలంటే, దేవుని యొక్క కార్యములు మన జీవితంలో జరగాలంటే మన పర్మిషన్ లేకుండా, లేకపోతే మనము అనుమతి దేవునికి ఇవ్వకోకుండా ఆయన మన జీవితంలో తన కార్యములు చేయడు. ఆయన నీలో నివాసం ఉండాలన్నా, ఆయన నీ పట్ల తన ప్రణాళికను నెరవేర్చాలన్నా, నీ పట్ల ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేరాలన్నా ఎవరి పర్మిషను నువ్వే ఇవ్వాలి. ఒక చిత్రకారుడంట ఒక చిత్రాన్ని గీశాడంట. యేసు ప్రభు డోర్ దగ్గర చేరి తడతా ఉన్న ఒక బొమ్మని గీశాడంట. అయితే ఆ బొమ్మని చూడడానికి వచ్చిన వ్యక్తి ఒక అన్నాడంట, అయ్యా ఈ బొమ్మ అంతా బాగానే ఉంది కానీ బొమ్మకి ఏంటి, బొమ్మలో తలుపుకి ఏం లేదంట, గొల్లెము కనబడలేదు. అయితే ఆ బొమ్మను గీసిన వ్యక్తి అన్నాడంట, అయ్యా యేసు ప్రభు డోర్ దగ్గరకు వచ్చి కొడతాడు. డోర్ మన యేసు ప్రభు మన ఆ డోర్ దేనికి సాదృశ్యం అంటే మన హృదయానికి సాదృశ్యము. యేసుక్రీస్తు నీ హృదయం దగ్గర వచ్చి తలుపును తడతాడు. నువ్వు తీస్తేనే లోపలికి, అంతేగాని బద్దలు కొట్టుకొని నీలోనికి రాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పర్మిషన్ లేకుండా దేవుడు నీ హృదయంలోనికి రాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఉంటది ఏంటి, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి వచ్చి వాడు నాతో నేను వాడితో కలిసి భోజనము చేసేదము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన డోర్ తీసుకొని వచ్చే దేవుడు కాదు. నువ్వు లోపల నుంచి డోర్ తీస్తే నీ హృదయంలోనికి దేవుడు రావాలని ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే సీమోను తన దోణిలోకి ఎక్కించుకున్నాడో, తన హృదయంలోనికి దేవుడిని తీసుకున్నాడో, అప్పుడు జరిగిన కార్యం ఏంటి అంటే ఆ దోణిలో నుంచి వెళ్ళి అనేకమైన జన సమూహానికి బోధించాడంట. హల్లెలూయా. నీ హృదయంలోనికి దేవుడు వస్తే నీలో నుంచి వెళ్ళి దేవుడు, నీ ద్వారా దేవుడు తన కార్యములో చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని నీ హృదయంలోనికి నువ్వు చేర్చుకోవాలి. చాలా మంది క్రైస్తవులు తమ హృదయంలోనికి దేవుని తీసుకుంటారు, చర్చికి వస్తారు, ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు, అన్ని చేస్తారు, కానీ దేవుని మాటకు లోబడరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటకు విధేయత చూపరు. ఇక్కడ ఏం చేశాడు సీమోను? దేవుని మాటను విన్నాడు. కానీ క్రైస్తవులుగా జీవిస్తున్న ఈరోజు క్రైస్తవుల్లో చాలా మంది ఏంటంటే దేవుడు తమ హృదయంలో ఉంచుకుంటారు, కానీ ఎలా ఉంచుతారంటే ఒక ప్యాసింజర్ లాగా. ఏంటి ఎలా ఉంచుతారు? ప్రయాణించే ఏంటి బస్సులోకి ఎక్కినా ఒక వ్యక్తిలాగానే ట్రీట్ చేస్తారు. కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే ఆయన బస్సులోకి ఎక్కి డ్రైవర్గా ఉండాలనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన డ్రైవర్ లాగా ఉండి మన జీవితాలను నడిపించాలని ఆశ కలిగి ఉంటే మనం దేవుని ఏం చేస్తా ఉన్నాం? మన హృదయాన్ని తీసుకుంటాం, కానీ ఒక ప్రయాణికుల లాగానే పెడతాం. అయ్యా నువ్వు కష్టపడమాక వెనక సీట్లో కూర్చో, నేను ముందట సీట్లో కూర్చొని నడిపిస్తా అన్నట్టుగా, అంటే మనకేదో ఎక్కువగా తెలుసు అన్నట్టుగా దేవుని మనం ప్రయాణికులు చేస్తాం, మనమే డ్రైవర్గా ఉండి నడుపుకుంటూ పోతాం. హల్లెలూయా. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన నీలో ఉండి ఆయన నిన్ను నడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయన నడిపిస్తే జరిగే కార్యాలు మనము వివరించలేము. నీలో నుంచి దేవుడు అనేక మందితో మాట్లాడతారు. ఇప్పుడంటే హృదయమనే నీ ధోని అనే నీ హృదయంలోనికి దేవుని ఆహ్వానించినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనంలో చూసినప్పుడు ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు ధోనిని లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలను వేయుడని సీమోనుతో చెప్పగా. చదవండి కింద 5. సీమోను ఏలినవాడ, రాత్రి అంతయో మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీయో దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో
చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడంట దేవుడు? ఆ దోణి నుంచి అనేక మందికి బోధించడం అయిపోయిన తర్వాత సీమోనుతో అంటా ఉన్నాడంట, అయ్యా ఇప్పుడు మీ దోణిని ఎక్కడికి నడిపించాలి? లోతునకు నడిపించాలి. నడిపించి ఇప్పుడు మనం ఏం చేయాలి? చేపలు పట్టాలని దేవుడు యేసుక్రీస్తు సీమోనుతో అన్నప్పుడు సీమోను ఒక మాట అంటా ఉన్నాడు, అయ్యా మేము రాత్రంతా కూడా ఎంతగానో ప్రయాసపడ్డాం, ఎంతగానో చేపల వేటను చేశాం, కానీ మాకేమాత్రము దొరకలేదు. కానీ నువ్వు మాట చెప్తా ఉన్నావు కదా, నీ మాట ప్రకారము వలలు వేతుమని. హల్లెలూయా, హల్లెలూయా. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటకు నువ్వు లోబడితే దేవుడు ఏం చేస్తారు తెలుసా? విస్తారమైన చేపలు పట్టడానికి కారణమైందంట. హల్లెలూయా. ఏది కారణమైందో తెలుసా? ఆయన దేవునికి మాటను చూపించడానికి విధేయత చూపించాడే, ఆ విధేయత ఆయనను ఆశీర్వాదంలోనికి నడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రాకముందు అతని పరిస్థితి ఏంటి? ఒడ్డునున్నాడు. ఎక్కడున్నాడు? ధరినున్నాడా? సముద్రం మధ్యలో ఉన్న సరస్సు మధ్యలో ఉన్నాడు? ధరినా ఉన్నాడు. కానీ దేవుడు వచ్చిన తర్వాత ధరి నుంచి దేవుడు ఎక్కడ నడిపించాడు? లోతునకు నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధరిని ఉన్నప్పుడు అతని జీవితంలో దరిద్రమే ఉంది, ఆశీర్వాదము లేని జీవితం ఉంది. కానీ దేవుడు వచ్చి దరినున్న తన జీవితాన్ని, దరినున్న తన నామను లోతునకు నడిపించి ఆశీర్వాదము లేని చోటు నుంచి ఆశీర్వాదము పొందే స్థితి వరకు దేవుడు తీసుకెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆశీర్వాదముకు నడిపించాడంటే ఆయన దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి. ఆశీర్వాదము లేని స్థితి నుంచి ఆశీర్వాదం ఉన్న స్థితిలోనికి రావడానికి కారణం ఏంటి? దేవుని మాటకు అయ్యా నువ్వేం నాకు చెప్పేది, నీ రాజాన్ని నువ్వా అనలేదు. కానీ అయ్యా నీ మాట ప్రకారము, నీ మాట చెప్పునా. హల్లెలూయా. దేవుని మాటలు వింటా ఉన్నావా? దేవుడు ఒక్కొక్కసారి మాటలు చెప్తే ఎలా ఉండే అంటే అసలు అది ఏంటి దేవుడు ఇలా మాట్లాడతాను అన్నట్టుగా అనిపిస్తుంది. ఏంటి నైట్ అంతా పట్టాం పర్లేదు, ఇప్పుడు ఒక మాట చెప్పగానే పడతాయా? అంతే కదండి. రాత్రంతా కష్టపడితే పడని చేపలు ఒకసారికి పడతాయా? ఒక మనుషులముగా మనము ఆలోచిస్తే అది అసాధ్యము, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే విచిత్రంగా ఉంటాయి. దేవుడు చెప్తే ఆ ఏంటిది జరుగుతుందా అన్నట్టుగా ఉంటుంది. దేవుడు కుంటి వాళ్ళని చూసి ఉచి చేయగలిగిన వాళ్ళని చూసి లేచి నిలబడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా మనుషులకైతే అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. శత్రుకు మేషకు అబేద్నెగోలు అగ్నిలోనికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు వాళ్ళు కాలిపోయారు. నిజంగానా? ఏంటి అగ్నిలోనికి వెళ్తే మనుషులు అనేవాళ్ళు ఖచ్చితంగా కాలిపోతారు. కానీ దేవుడు తన కార్యం ఎలా చేశాడంటే వాళ్ళు ముగ్గురుగా వెళ్తే ఆయనతో పాటు దేవుడు కూడా వెళ్ళాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలాసార్లు అనుకుంటాం శ్రమ గుండా వెళ్తే నేను ఒక్కనే వెళ్తానని అనుకుంటామేమో, కానీ దేవుడు నీ శ్రమలో కూడా నీతో పాటే ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాటకు విన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? దరిద్రములో నుంచి ఆశీర్వాదంలోనికి నడిపించాడంట. హల్లెలూయా. అందుచేత వారి వలలు మిగిలిపోతుందన. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదము కొంచెం కొంచెంగా ఉన్నంత లేనంత ఉండదు, కానీ అధికముగా దిగిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేశాడంట? వాళ్ళు పట్టే చేపలకి దెబ్బకి వలలేం చేస్తా ఉన్నాయి? పిగిలిపోతా ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకు వాళ్ళంతగా పట్టగలిగారంటే దేవుని అని వారు విశ్వాసం ఉంచడం ద్వారా. 7వ వచనం చూసినప్పుడు వారు వేరొక దోణలను తమ పాలువారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజలు చేసిరి. వారు వచ్చి 2 దోణలు మునుగునట్లుగా నింపిరి. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా
నన్ను విడిచిపోము, నేను పాపాత్మునని చెప్పెను. యాలయనగా వారు పట్టిన చేపల రాత్రికి అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వీళ్ళు ఏం చేశారంట? విస్తారమైన చేపలను పట్టారు. వీళ్ళ ఏమైంది? దోణె నిండిపోయింది. వేరే దోణను కూడా పిలిస్తే ఆ దోణె కూడా నిండిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, నిన్ను బట్టి వేరే వాళ్ళను కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీకు మాత్రమే కాదు కానీ, నీకు చాలా ఆశీర్వాదమే కాదు కానీ, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీవు దేవుని మాటకు విధేయత చూపించడాన్ని బట్టి, దేవుని మాటకు నువ్వు లోబడ్డాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ భర్తను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ భార్యను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ యొక్క బంధుమిత్రులను, స్నేహితులను, నిన్ను బట్టి నీ ఇరుగు పొరుగు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. వాళ్ళందరికీ ఆశీర్వాదం రావడానికి మొదటిగా నువ్వు చేయాల్సిందేంటి? దేవుని మాటకు లోబడడం, దేవుని మాటకు నువ్వు విధేయత చూపడం, దేవుని మాటను సందేహింపక నమ్మడం. ఎవరంటాడు? నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవుని మాటను నమ్మితే నీకు సమస్తమును దేవుడు సాధ్యమయ్యే రీతిగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైన వారిని ఆశీర్వదించడానికి చూసినప్పుడు చుట్టూన్న జనం చూస్తా ఉన్నారంట. అయ్యో, వీళ్ళ జీవితంలో ఎంత ఆశీర్వాదం. విస్మయం ఉండిపోతా ఉన్నారంట. వారు పట్టిన చేపలు నిజంగా అంతగా విస్మయం పొందారంటే నిజంగా వారి జీవితంలో వారు అన్ని చేపలు ఎప్పుడూ పట్టిండకపోవచ్చు. కాబట్టి వాళ్ళంతా ఆశ్చర్యపోతా ఉన్నారంట. ఈ లోకము కూడా నిన్ను చూసి ఆశ్చర్యపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదేదో నీకున్న ధనాన్ని బట్టి కాదు కానీ, నీకున్న ఆ ధన సమృద్ధిని బట్టి కాదు కానీ, ఇంకేదాన్ని బట్టి, నీకున్న అందాన్ని బట్టి కాదు కానీ, నీ జీవితాన్ని చూసి లోకము ఆశ్చర్యపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు వారి స్థితి ఏంటండి? వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏమి బాగలేకపోతుండే. వాళ్ళు అప్పుడు చేసిన కార్యాలు, వాళ్ళు చేసిన పనులు చాలా నీచమైనవి. కానీ ఎప్పుడైతే వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారో, ఎప్పుడైతే యేసు ప్రభువుని వాళ్ళు ఆశ్రయించారో, వాళ్ళ జీవితాలు మారే పోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. లోకము నిన్ను చూసి ఆశ్చర్యపోవాలా. లోకము నిన్ను చూసి వారి దేవుడు గొప్పవారని నీ జీవితాన్ని చూస్తే వారు లోకము చెప్పగలగాల. అప్పుడే దేవునికి మనము ఇష్టలైన వారముగా, దేవునికి సాక్షులంగా ఈ లోకంలో మనకు విలువ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆ లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగును వెలిగించి కొంచెం కింద పెడతారా? మంచం కింద పెడతా. దీపాన్ని వెలిగించి ఎక్కడ పెడతామండి? ఇక్కడ పెడతాం. దీని కింద పెడతామా? ఎందుకు పెడతాం? దీపం ఉన్నదే వెలుగును ఇవ్వడానికి. దేవుడు అంటారు, మీరంతా కూడా వెలుగు. మీరు ఒక దీపం బుడ్డి. మీరు వెలిగించబడి కొంచెం కింద పెట్టకూడదు, మంచం కింద పెట్టకూడదు, లేకపోతే ఎక్కడో పెట్టకూడదు, కానీ దీప స్తంభము మీద పెట్టబడాలి. హల్లెలూయా. నీ వెలుగును చూసి అనేకులు దేవుని దగ్గరకు నడిపించబడాలి. ఎప్పుడు మనము మన వెలుగులోకి నడిపిస్తామంటే మొదటిగా మనము వెలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా నువ్వు వెలిగింపబడితే, ఎప్పుడు వెలిగింపబడతావో తెలుసా? దేవుని వాక్యము నీలో ఉండినప్పుడు వెలిగింపబడతావు. ప్రార్థనా జీవితము నీ జీవితంలో ఉంటే వెలిగించబడతావు. తద్వారా అప్పుడు అనేకుల్ని దేవుని యొద్దకు నడిపించబడతావు. దేవుడు రెండోదిగా అంటా ఉన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును. ఉప్పు ఎలా ఉంటుందండి? ఉప్పు మనము కొంచెం నీళ్ళు పడింది అనుకో, ఉప్పు ముట్టుకోవాలనిపిస్తుందా? ఏమండి, అది చేసిన కాడ ఏమైంది? ఆ గతంతా కూడా జిడ్డుగా, అంటే పనికిరాని విధముగా అయిపోదు. దేవుడు అంటా ఉన్నారు, మీరు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారం అయిపోతే. హల్లెలూయా. ఉప్పు తడిసిందనుకో, అది దేనికి పనికి రాకుండా
అయిపోతుంది. చూడండి, ఉప్పు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? సముద్రంలో నుంచి వెళ్ళి తీసుకొస్తారు. ఉప్పు సముద్రంలో ఉన్నప్పుడైనా కొంచెమైనా దానికి విలువ ఉంటుందేమో, కానీ ఒకసారి అది బయటికి తీసుకొస్తారు. కష్టం, చాలా ప్రాసెస్ చేసి సముద్రంలో నుంచి వెళ్ళి బయటికి తీస్తారు. దేవుడు కూడా ఈ లోకంలో నుంచి వెళ్ళి సముద్రంలో నుంచి ఉప్పును ఎలాగ బయటికి తీస్తారో, ఈ లోకంలో నుంచి వెళ్ళి నిన్ను నన్ను దేవుడు బయటికి తీసుకొచ్చాడు. విలువలేని సముద్రపు నీటికి విలువ వచ్చిన రీతిగా ఏంటి, ఉప్పు నీటిలో ఉన్నప్పుడు దానికి విలువ లేదు. ఎప్పుడైతే అది బయటికి తీసుకురాబడిందో విలువలేని దానికి విలువ వచ్చింది. హల్లెలూయా. ఒకప్పుడు నాన్న జీవితములు, నీ జీవితములు విలువలేని జీవితాలే, కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నా జీవితానికి నీ జీవితానికి విలువ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. విలువ వచ్చిన నీ జీవితము విలువ వచ్చినట్టుగానే ఉండాలి, కానీ దాంట్లో మళ్ళీ నీళ్ళు పోసుకోవద్దు. ఏంటి, ఉప్పులా నీళ్ళు పోసుకుంటే ఫస్ట్ అప్పుడన్నా దానికి కొంచెం వాల్యూ ఉంటుందేమో, సముద్రంలో ఉన్నప్పుడైనా నీకు కొంచెం విలువ ఉంటుందేమో, కానీ యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు లోకపు ఆశల నీలోనికి వచ్చినట్టయితే, లేకపోతే జీవపు డంబం నీలోనికి వచ్చినట్టయితే, నేత్రాశ నీలోనికి వచ్చినట్టయితే, పాపము నీ జీవితంలోనికి వచ్చినట్లయితే అప్పుడున్న విలువ కంటే కూడా ఇప్పుడున్న విలువ అయిపోద్ది. హల్లెలూయా. ఏంటి, అప్పటి స్థితి కంటే ఇప్పుడు స్థితి ఏమైపోద్ది? నీచమైన స్థితిలోనికి మార్చబడింది. కాబట్టి వెలిగింపబడిన నీవు ఇంకా అనేకులను వెలిగించబడాలే, కానీ నిన్ను నీవు ఆర్పకూడదు. హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నాయండి, ఆత్మను ఆర్పకుడి. మనలో దేవుడు ఆత్మను పెట్టాడండి. ఆత్మను మనం ఆర్పుకునే వారిలాగా ఉండకూడదు. చూడండి, ఇక్కడ సీమోను ఏం చేశాడు? అయ్యా, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టుపో అని అంటే దేవుడు అంటాడు, ఏమంటారు, అలాగున సీమోను కూడా పాలువారినైన జెబెదయి కుమారుడు యాకోబును భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా, హల్లెలూయా. వారి జీవితంలోనికి ఆశీర్వాదం వచ్చింది. అంటా ఉన్నారు, అయ్యా మేము పాపాత్ములం, అయ్యా మా జీవితంలో పాపమే ఉంది, మమ్మల్ని విడిచిపెట్టుకో అంటే దేవుడు విడిచిపెట్టుకోలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను పాపాత్ములమే కావచ్చు, దేవుడు మనల్ని విడిచిపెట్టుకోలేదు, కానీ తన ప్రాణాన్ని ఇచ్చి స్వరక్తం ఇచ్చి కొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా విడిచిపో అంటే విడిచిపోలేదు, కానీ తనని ఏం చేశాడు తెలుసా? ఇంతవరకు నువ్వేం చేస్తావు? సముద్రంలోనికి వెళ్ళి చేపలను పడతా వచ్చావు, సముద్రంలోనికి వెళ్ళి నువ్వు వేటలు చేస్తా వచ్చావు, కానీ ఇక్కడి నుంచి నువ్వు సముద్రంలోని చేపలు పట్టవు, కానీ లోకంలోనికి వెళ్ళి మనుషులను మధ్యలోనికి వెళ్ళి మనుషులను పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగైతే సముద్రంలో నుంచి ఏరేరు చేపలు తెచ్చారో, లోకంలో నుంచి నశించిపోతున్న ఆత్మలను ఏరి వేరి 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 దేవుని యొద్దకు తీసుకొచ్చే వ్యక్తిగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యము చేసిన తర్వాత, దేవుడు అద్భుతము చేసిన తర్వాత నువ్వు వెలిగించబడాలి, అనేకులను వెలిగించగలగాలి. హల్లెలూయా. వారు ఏం చేశారంట? ఇన్ని పట్టారు కదా, అంత ఆశీర్వాదం ఇచ్చారు కదా, వాటిని అమ్మడానికి పోలేదు, కానీ పట్టిన చేపల్ని అమ్ముకొని డబ్బులు తెచ్చడానికి వెళ్ళలేదు, కానీ వాటిని అంతా విడిచిపెట్టారంట, దేవుని వెంబడించారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు జరుగుతున్న విషయం ఏంటి అంటే, ఆశీర్వాదం వెంటనే పరిగెడతారు, లేకపోతే అద్భుతాలు వెంటనే అక్కడ చేస్తారు, అక్కడ అంత జరుగుతుంది, ఏంటి అటు పోతే ఏంటి స్వస్థత జరుగుతుంది, అటు పోతే లేకపోతే ఇంకేదో అద్భుతం జరుగుతుంది, అప్పులు పోతే ఇది పోతుంది, అది పోతుంది, తన సమృద్ధి వచ్చి మన ఇంట్లో పడుతుంది అంటే అటు ఇటు ఉరుకుతారు, కానీ మీరు ఆశీర్వాదం వెంట పరిగెత్తారా? దేవుని వెంట పరిగెత్తారా? ఎవరెంట పరిగెత్తారండి? ఆశీర్వాదం వెంట పరిగెత్తారా? ఎవరెంత పరిగెత్తారు? దేవుని వెంట పరిగెత్తారు. ఆశీర్వాదాన్ని పొందుకున్న నీవు ఎవరి వెంట పరిగెత్తాలో తెలుసా? ఆశీర్వదించే దేవుని వెంట పరిగెత్తాలి, కానీ ఆశీర్వాదం వెంట కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వెంట పరిగెడితే ఆశీర్వాదం నేను విడిచిపెట్టుకోనే పోదు. ఒకవేళ దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని పట్టుకొని వేలాడాలనుకోండి, ఆశీర్వాదం కొన్ని రోజులకి ఏమవుతుంది? క్షీణించిపోతుంది.
క్షీణించిపోతే ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు దేవునికి ఇంకా దేవుడు ఏం చేశాడు అయిపోయాడు. దేవుని ఎందుకు వచ్చాం మనము? మన ఆరోగ్యం బాగలేకనో లేకపోతే ఏదో చెప్పొచ్చో దేవుని మనము విశ్వసించాం. దాన్ని బట్టి మనం ఆశీర్వాదం వెంట పరిగెత్తకూడదు, కానీ దేవుని వెంట పరిగెత్తాలి. లేకపోతే మనకున్న సమస్యను తీర్చాడు కాబట్టి ఆ సమస్య వెంట కాదు, కానీ సమస్య నుంచి విడిపించినా దేవుని నువ్వు వెంబడించాలి. నువ్వు అద్భుతాల వెంట పరిగెడితే, లేకపోతే ఆశీర్వాదాల వెంట పరిగెడితే ఒక రోజున ఒకవేళ దేవుడు నీ జీవితం అద్భుతం చేయలేదు అనుకో, ఇప్పుడు ఏం చేస్తావు? విడిచిపెడతావు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎవరిని పట్టుకోలేదు, దేవుని పట్టుకోలేదు, కానీ అద్భుతాన్ని పట్టుకున్నావు కాబట్టి దేవుని విడిచిపెడతావు. కానీ శ్రమ అయినా, బాధ అయినా, దుఃఖమైన, వేదనైనా నువ్వెవరిని పట్టుకోవాలా? దేవుని పట్టుకుంటే ఇవేవి కూడా నిన్ను దేవుని నుంచి వెళ్ళి ఎడబాబు. హల్లెలూయా. దేవుని ఎందుకు నమ్ముకోవాలో చెప్పనా? ఈ లోకంలో నా ఆశీర్వాదాల కొరకు కాదు, లేకపోతే మనకేదో మేలు జరుగుతుందని గొప్ప స్థితిలో ఉంటామని కాదులే, కానీ చనిపోయిన తర్వాత కూడా ఒక జీవితం ఉంది. ఇది మనము లోకంలో జీవించే జీవితము కేవలము అంటే 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతుకులా, అంటే 60, 70, 80 ఏంటి 100 బతికే అంత బతికినా ఇంకా శ్రమనే. ఎందుకంటే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తూనే ఉంటే ఈ జీవితాన్ని కోసమే మనం ఎంతో ప్రయాసపడతాం, ఎంతో సంపద కోసం ఏం డబ్బులు కాదు దానిగా ఎంత అడవులు చేసేస్తాం. వాడేంది అంత అతృపిత్రి చేతనే ఉంటాం. కానీ చనిపోయిన తర్వాత మనకు జీవితం ఉంది. పరలోకమా నరకమా? పరలోకానికి వెళ్ళాలంటే యేసు మాత్రమే మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. అది 100 సంవత్సరాలు ఉంటే అయిపోయేది కాదు, 1000 సంవత్సరాలు ఉంటే అయిపోయేది కాదు, ఉంటూనే ఉంటుంది. ఆ జీవితాన్ని పొందుకోవడానికి దేవుని పట్టుకోవాలి, కానీ ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాల కొరకు దేవుని పట్టుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు నిత్య జీవాన్ని ఎలా రాసుకుంటారు? ఆయనది ఇవ్వడానికి సులభంగా ఏం రాలేదండి. ఆయన తన ప్రాణం పెడితే గానీ మనకి పరలోకము రాలేదు. ఉచితంగానే పొందుకున్నావు బాప్తిసాన్ని, ఉచితంగానే తీసుకున్నావు రక్షణను, కానీ ఆ రక్షణ రావడానికి ఉచితంగానే వచ్చిందా? కడవరకు పొందుకున్నావు, సరే రక్షణను పొందుకున్నావు, బాప్తిసాన్ని పొందుకున్నావు, కానీ నువ్వేం చేయాలి తెలుసా? పొందుకున్న బాప్తిసాన్ని, పొందుకున్న రక్షణను మరణం వరకు కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. రేవంత్ రెడ్డి ఒక మంచి పని చేసింది ఏంటి? ఆయన అక్కలకి అందరికీ బస్సు ఎక్కితే పాస్, ఏం పాస్ రుచి ఉందా లేదా? ఆధార్ కార్డు చూపిస్తే పాస్. ఎక్కడ నువ్వు రాష్ట్రాల్లో ఢిల్లీకి పో, లేకపోతే హైదరాబాద్ పో, ఏడుగు పోయినా ఉచితంగానే. మనం ఏం చేస్తా ఉన్నాం? నువ్వు ఉచితంగా టికెట్ తీసుకున్నావు, టేకులు పిల్లలు తీసుకున్నావు, పట్టుకోవడం దాకా తీసుకున్నావు టికెట్, ఉచితంగానే వచ్చిందని ఉత్తరం పాడిపోయిన తర్వాత కిటికీల నుంచి తీసా పెడతావా? ఎక్కడ దాకా కాపాడుకుంటావు? నువ్వు కొత్తగూడెం పోయిన దాకా కాపాడుకుంటావు. దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు, బాప్తిసం ఇచ్చాడు దేవుడు. నువ్వు ఎప్పటిదాకా కాపాడుకోవాలా? చచ్చిపోయేదాకా కాపాడుకోవాలి. అట్టయితేనే ఏం కాదు. నువ్వు పోయాము తీసుకున్నా అంత అయిపోయిందిలే, ఇంకా పుట్టినే వచ్చింది, పుణ్యానికి వచ్చింది వాల్యూ ఉంటుందా? విలువ ఉంటుందా? ఉండదు. ముత్యాల పాడిపోయిన తర్వాత పడేసాను అనుకోండి, మధ్యలో చెక్కు కూడా వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తుంది? పడపోయి బొక్కలా సాధారణ కూడా మన మధ్యలో మన రక్షణ తీసి పడడానికి వాడు ప్రయత్నం చేస్తానంటాడు, కానీ కడ వరకు నమ్మకంగా ఉండడానికి నిత్య జీవ కిరీటాన్ని దేవుడు మనం ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణము వరకు నమ్మకంగా ఉండేవానికి నిత్య జీవాన్ని దేవుడు